నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నో ట్రేడింగ్ డే ఉంది. మార్కెట్ యొక్క మూవ్‌మెంట్ ఎట్లా ఉంటది? మూవ్‌మెంట్ లేకుండా ఉంటుందా? మూవ్‌మెంట్ ఉంటుందా? చూద్దాం ఒకసారి. రెసిస్టెన్స్ సైడ్ నుంచి చూద్దాం. రెసిస్టెన్స్ మనకేం చెప్తుంది? 24,500 దగ్గర ఉంది. ఓఐ చేంజ్ ఓఐ అండ్ వాల్యూమ్ వల్ల. పైన ఒక వీక్‌నెస్ ఉంది మనకి. ఎక్కడ 24,600 దగ్గర, 24,400 దగ్గర ఉంది. ఈ వీక్‌నెసెస్ ఏం చేస్తున్నాయో చూద్దాం. ఇదేమైనా ఇంక్రీజ్ అవుతుందా? ట్రై చేస్తుందా? చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఓఐ చేంజ్ ఏం చెప్తుంది మనకి? ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ స్టేబుల్‌గా ఉంది. అంటే మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఏంది? ఈ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇది ఇంక్రిమెంటల్ సిట్యుయేషన్‌లో కనిపిస్తుంది. మార్కెట్ వచ్చి 9:30 టైమ్ టూ ఎర్లీ టు డిసైడ్. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ వచ్చి 24,500 రెసిస్టెన్స్‌లో ఉంది. రెసిస్టెన్స్‌లోకి మార్కెట్ వస్తే ఒకసారి మనం ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సపోర్ట్ సైడ్ చూద్దాం. సపోర్ట్ సైడ్ ఏం చెప్తుంది మనకి? రెసిస్టెన్స్ ఏం షిఫ్ట్ కాలేదు. సపోర్ట్ ఏం చెప్తుంది? 450 నుంచి 400కి షిఫ్టింగ్ అని చెప్తుంది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. బట్ మార్కెట్ యొక్క సపోర్ట్ ఎక్కడ ఉంది? 24,400 దగ్గర ఉంది. ఓకేనా? ఓకే. ప్లస్ ఇక్కడ మనకు వీక్‌నెస్ కనిపిస్తుంది 24,500 దగ్గర. ఈ వీక్‌నెస్ ఎందుకు కనిపిస్తుంది? యాక్చువల్‌గా ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ అనేది పోయిందని చెప్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ అనేది షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయనప్పుడు కూడా ఈ వాల్యూస్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. వాల్యూస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే సపోర్ట్ సైడ్ నుంచి ప్రెజర్ ఏముంది? బేరిష్ ప్రెజర్ ఉంది. ఓకేనా? ఓకే. మార్కెట్ ఇప్పుడు 24,500 లెవెల్‌కి ఏమైనా వస్తే మనం మార్కెట్‌లో ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. సో అప్పుడు మనకి 600 దగ్గర మన వీక్‌నెస్ ఉంటే మనం అవాయిడ్ చేద్దాం. అదర్‌వైజ్ చూద్దాం ఒకసారి. 500 రెసిస్టెన్స్‌కి మార్కెట్ వస్తుంది. రెసిస్టెన్స్‌లోకి మార్కెట్ రాకుండానే 24,500 లెవెల్ 24,500 సపోర్ట్‌లోకి వచ్చింది. సపోర్ట్ నుంచి ఇక్కడ నుంచి ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? సపోర్ట్ నుంచి ప్లాన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది మనకి సపోర్ట్ నుంచి ప్లాన్ చేయాలంటే 24,500 దగ్గర వీక్‌నెస్ అనేది మనకి ఇంక్రీజ్ కావాలి. ఈ వీక్‌నెసెస్ ఏమున్నది వచ్చి మనకి ఫ్లాట్ ఉంది. ఇంతకుముందుకు ఏమైంది? ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇదే ప్లేస్ నుంచి షిఫ్ట్ అయింది. బట్ ఈ షిఫ్టింగ్ కన్సిడర్ చేయనప్పటికి కూడా ఇదే ప్లేస్ నుంచి షిఫ్ట్ అయింది. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ ఏమన్నా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం ఇక్కడ నుంచి కాదు. మనకు లెవెల్ ఏముంది? క్లారిటీగా కనిపిస్తుంది. 24,500 అనేది రెసిస్టెన్స్ క్లియర్‌గా కనిపిస్తుంది. లేదంటే 400 యొక్క సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది. రైట్? ఈ రెండే ప్లేసెస్. 450 సపోర్ట్ నుంచి మనం ట్రై చేయాలి. 500 సపోర్ట్ నుంచి ట్రై చేయడం మాత్రం చేయలేం. 450 సపోర్ట్ నుంచి కూడా మనం ఒకసారి ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ నుంచి. ఏ కండిషన్‌లో మనకి సపోజ్ ఆ టైంలో మనకి ఈ పర్సెంటేజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఏం జరుగుతుంది? 500 రెసిస్టెన్స్‌కి మార్కెట్ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. మార్కెట్ అయిపోయింది. 450 రెసిస్టెన్స్ నుంచి డౌన్ వస్తుంది. డౌన్ వస్తే ఇప్పుడు 450 సపోర్ట్ నుంచి ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? సపోర్ట్ నుంచి ట్రై చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మన గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు 400 దగ్గర కనిపిస్తుంది. బట్ ఈ టైంలో మనకి క్యాండిల్ ఇట్లా రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి 450 దగ్గర నుంచి కూడా మనం ఏం చేయొచ్చు? మనం 400 షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి 450 లెవెల్ 500 లెవెల్ 450 లెవెల్ రెసిస్టెన్స్ అనేది మనకి సేఫ్ అవుతుంది. ఓకే. మనం ఏదైతే సపోర్ట్ నుంచి ప్లాన్ చేద్దామని అనుకున్నాం 450 దగ్గర వచ్చినప్పుడు 500 దగ్గర పుట్ సైడ్ వీక్‌నెస్ ఇంక్రీజ్ అవుతే చేయాలనుకున్న వీక్‌నెస్ అనేది ఈ వీక్‌నెస్ ఏమవుతుంది? ఇప్పుడు ఇవి డిక్రీజ్ అవుతున్నాయి. రైట్? ఇవి డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఏం ట్రై చేస్తుంది? బేరిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో ఏంది? మనకి ఇంకా 450 లెవెల్ దొరికితే ఇంకా మంచిది. 450 సపోర్ట్ నుంచి మాత్రం ఇప్పుడు మనం దేని గురించి ఆలోచించే సమస్య లేదు. ఓకేనా? 500 లేదా 450 మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 450 యొక్క సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ నుంచి మనం ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? ఏమి చేయడానికి ఛాన్స్ లేదు. బట్ 450 సపోర్ట్ లేదా 400 రెసిస్టెన్స్ అనుకుందాం. 400 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి ఏమైనా ట్రేడ్ తీసుకోవచ్చా? ఇక్కడ ఉన్న ఫేవర్ అయ్యే సిట్యుయేషన్స్ ఏం కనిపిస్తుంది మనకి? టీఓటీ ప్రకారం మనకి ఇంకా పర్సెంటేజెస్ అనేది ఏంటి? ఓఐ చేంజ్ ఒక 97% కనిపిస్తుంది. వాల్యూమ్ వచ్చి 84% కనిపిస్తుంది. ఇది కంప్లీట్‌గా ఈ ప్లేస్ నుంచి వదలలేదు. మనకు 500 అండ్ 450 అనేది సేఫ్ లెవెల్ అవుతుంది. ఈ ప్లేస్ నుంచి ట్రేడ్ తీసుకోవడం అనేది రిస్కీ లెవెల్ అవుతుంది. టీఓటీ నుంచి మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ఆలోచించలేం. ఓకేనా? ఐదర్ విల్ వెయిట్ ఫర్ 400 సపోర్ట్ లేకపోతే 450 రెసిస్టెన్స్ లేకపోతే 500 రెసిస్టెన్స్ అంతే. ఇంకా బెటర్ అవుతుంది సిట్యుయేషన్. ఏమవుతుంది? ఆల్రెడీ ఓఐ చేంజ్ షిఫ్ట్ అయిపోయింది. ప్లస్ వాల్యూమ్ కూడా 89%కి వచ్చింది. ఓకేనా? ఇంతకుముందు సిట్యుయేషన్ వేరే ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు చూడండి ఒకసారి. సిట్యుయేషన్ ఏంటంటే బెటర్ అవుతుంది పరిస్థితి. బట్ ఏంటంటే ఇది ఎప్పుడు అయినా రిస్కీ లెవెలే. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా ట్రేడ్ తీసుకోగలుగుతామా లేదా? ఏమనిపిస్తుంది? ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? పర్సెంటేజ్ ఏమవుతుంది? ఇంతకుముందు కన్నా ద బెటర్ పొజిషనే కనిపిస్తుంది. ఆల్రెడీ ఓఐ చేంజ్ షిఫ్ట్ అయిపోయింది. వాల్యూమ్ కూడా అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ కూడా అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి మనం ట్రై చేయొచ్చు ఒకసారి. ఏం కండిషన్‌లో మనకి అప్పుడు ఏముండాలి? మనకి 24,400 దగ్గర నుంచి ట్రై చేస్తున్నట్టు 450 ఏమై ఉండాలి మనకి? బేరిష్ అయి ఉండాలి. ఇది బేరిష్ అయి ఉంది. ఓకేనా? టీఓసీ కూడా మనకి అలౌ చేస్తుంది యాక్చువల్‌గా. ఓకే. పర్సెంటేజ్ అనేది ఏమవుతుంది? ఇంకా వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ ఇంకా 400 దగ్గర 99% ఆల్మోస్ట్ 100% దగ్గరలో ఉంది. ఓకేనా? ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి 400 యొక్క సపోర్ట్ దాటింది మార్కెట్. మార్కెట్ ఏముంది? 400 సపోర్ట్ నుంచి ఇంకా డౌన్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? యాక్చువల్‌గా సపోర్ట్ సైడ్ నుంచి కూడా మనకి వీక్‌నెస్ కనిపిస్తుంది. 300 దగ్గర ప్లస్ 350 దగ్గర కూడా. మార్కెట్ మేబీ 350 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే
మార్కెట్ 300 వరకు కూడా సపోర్ట్స్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇప్పుడు మార్కెట్‌లో యొక్క సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది మనకి? బ్లడ్ బాత్ లాగా సిట్యుయేషన్ కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు 350 రెసిస్టెన్స్ దొరికితే మనం ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకు ఎందుకు ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది? వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తే మనకు 24,300 దగ్గర మనకేమన్నా ఈ పర్సెంటేజ్ ఇంకా అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతే మనకు అప్పుడు ఎస్ ఏమవుతుంది మనకి? ఈ ఎస్ అనేది ఎస్‌డబ్ల్యూ ఇక్కడ అవుతుంది. రైట్? ఎస్‌డబ్ల్యూ బై 350 లెవెల్ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏందంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, మనం వాల్యూమ్ కూడా మనకి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటది యాక్చువల్‌గా. విల్ వెయిట్ ఫర్ 350 రెసిస్టెన్స్, లేకపోతే 300 సపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం. 24,500 దగ్గర రెసిస్టెన్స్ నుంచి వాళ్ళు వాల్యూ అక్కడి నుంచి తగ్గట్లేదు. మార్కెట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 350 సపోర్ట్‌లోకి వచ్చింది. 350 సపోర్ట్ నుంచి ఏమైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉందా? మార్కెట్ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ బేరిష్ ప్రెషర్‌లో 400 లెవెల్ నుంచి బ్రేక్ అయింది. అందుకోసం ఈ 400 రేంజ్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి? అవుట్ ఆఫ్ రేంజ్‌లో అయిపోయింది. 300ని సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే 24,300కి ఇట్లా మళ్ళీ వచ్చిందనుకుందాం, అప్పుడు 400ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది రేంజ్‌లోకి. ఇది రేంజ్ షిఫ్టింగ్ అంతే తప్పించి కానీ ఈ మార్కెట్ 300కి వచ్చినట్లు కాదు. 300 సపోర్ట్‌లు ఉన్నట్టు కాదు. జస్ట్ 299 అంటే 300కి వచ్చి 24,300 రాగానే మార్కెట్ 400ని సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తుంది యాక్చువల్‌గా. ఓకేనా? ఈవెన్ దో అట్లా అయినప్పటికీ కూడా మనకు 300 సపోర్ట్ అనేది మనకు సేఫ్ లెవెల్. 350 నుంచి మనం ఏమీ చేయలేము యాక్చువల్‌గా. ఓకే? మార్కెట్ ఇక్కడే టైం పాస్ చేస్తా ఉంది. రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ ఏమైనా 300 పైన ఉందా ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా ఉండేది కొంచెం తగ్గింది అంతే తప్పించి కానీ రెసిస్టెన్స్ కూడా 300 రావడానికి ట్రై చేస్తే 350 లెవెల్ ఇంకా బెస్ట్ కదా మనకి. కాల్ సైడ్ ఆలోచించకపోవడమే బెస్ట్. కాల్ ఆలోచించాలంటే ఈవెన్ 300 కానీ 250 సపోర్ట్ నుంచి కానీ మాత్రమే. ఎందుకంటే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఈరోజు బ్లడ్ బాత్ టైప్‌లో ఉంది కాబట్టి. 350 రెసిస్టెన్స్ కోసం వెయిట్ చేద్దాం, లేదంటే 300 సపోర్ట్ కోసం. ఆల్రెడీ మార్కెట్ యొక్క టైం 2 అయిపోతుంది. మనం జనరల్‌గా 2 తర్వాత ట్రేడ్ చేయం. బట్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపించింది ఈరోజు? మార్కెట్‌లో మొమెంటం ఏముండదు అనుకుంటే మార్కెట్‌లో భయంకరమైన మొమెంటం వచ్చింది. బేరిష్‌నెస్, అది కూడా బ్లడ్ బాత్ సిచ్యువేషనే. బట్ ఏందంటే మనకు కరెక్ట్ లెవెల్‌లో 500 లెవెల్‌లో మార్కెట్ దొరికినా అది వేరే ఉండేది. మార్నింగ్ వచ్చి అట్‌లీస్ట్ ఒక రిస్క్ ట్రై చేసినా కానీ ఛాన్స్ ఉండేది. బట్ మార్కెట్‌లో ఈరోజు యొక్క ఈ బేరిష్‌నెస్‌ని ఎంతమంది పట్టుకోగలిగినారు యాక్చువల్‌గా? డేటా అర్థమవుతుందా? అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద స్ట్రీమ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.